హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఫిలిం జల్సా. సో ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. ఈ సినిమా ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. సో ఈ సినిమా రివ్యూతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. అయితే ఈ సినిమా మీద అంటే కంటిన్యూ హిట్స్ ఉన్న నాగ చైతన్య అండ్ రకుల్ ప్రీత్ కాంబినేషన్లో వస్తున్న సినిమా, అలాగే సోగ్గాడే చిన్నాయనతో నాగార్జున కెరీర్లోనే ది బెస్ట్ సినిమా ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్ అవ్వడం అండ్ తెర నిండా ఆర్టిస్టులతోటి మన కన్నుల పండుగ వాళ్ళ ట్రైలర్ రిలీజ్ చేయడం, ఇదంతా చూసిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఈ సినిమా కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉండబోతుంది. సో ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి ఫ్యామిలీతో వెళ్ళి అనేంతగా ఆ ట్రైలర్తో తీసుకొచ్చి ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. మరి మన అందరి అంచనాలు అందుకుందా? మరి నాగ చైతన్య కెరీర్లో మరి హ్యాట్రిక్ సాధించాడా ఈ సినిమాతో? నాగార్జున అనుకున్న విధంగా ఈ సినిమాను ప్రొడక్షన్ కానీ తను అనుకున్న ఏదైతే కొడుకు ఎలాంటి హిట్ ఇవ్వాలనుకున్నాడో అలాంటి హిట్ ఇచ్చాడా లేదా అనేది ఒకసారి మన విశ్లేషణలో తెలుసు. ఇక కథ విషయానికి వస్తే ఒక చిన్న అపార్థంతో ఒక ముగ్గురు స్నేహితులు ఒక చిన్న అపార్థంతో విడిపోయి అందులో ఒక స్నేహితుడు తనకు ఆస్తి కోసం ద్రోహం చేయడేసి ఇద్దరు స్నేహితుల మధ్య దానికి సంబంధించిన అంటే వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే లెవెల్లో దాంట్లో వాళ్ళ పిల్లలు ఎలా సఫర్ అయ్యారు, వాళ్ళ పిల్లల ప్రేమ తను చేసిన ద్రోహం వల్ల ఎలా ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొన్నాయి. సో అవన్నీ ఇబ్బందినంతా తీసి మళ్ళీ ఎలా వీళ్ళందరూ ఒకటయ్యారు అనేదే సినిమా కథ. అంటే సింపుల్ కథగా చూస్తే మాత్రం అసలు ఈ కథను సినిమా ఎలా తీశారబ్బా అనిపిస్తుంది. సో కానీ ఆ కథను ఎగ్జిక్యూషన్ చేయడంలో కళ్యాణ్ కృష్ణ కొంచెం అంటే అక్కడక్కడ తడబడ్డా, బట్ ఓవరాల్గా బాగా చేశాడని చెప్పొచ్చు. ఇక మెయిన్గా ఆర్టిస్టుల విషయానికి వస్తే అమేజింగ్ నాగ చైతన్య. నిజంగా అంటే అంతకుముందు సినిమాకు తన పెర్ఫార్మెన్స్తో మనల్ని ఆకట్టుకుంటున్నాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కూడా అంటే ఒక యూత్ ఐకాన్గా అంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ మంచి చెడు ఇలాంటివన్నీ కూడా తన క్యారెక్టర్తో చూపిస్తూ అంటే ఒక పల్లెటూరు అమ్మాయిని సిటీ వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి హెల్ప్ చేసే కుర్రాడిగా, ఆ అమ్మాయి ప్రేమ కోసం ఏమైనా చేసేటట్టు ఉండే కుర్రాడిగా చాలా బాగా చేశాడు. అలాగే తన తండ్రి అంటే ఒక తండ్రి క్యారెక్టర్తో చాలా అద్భుతంగా అంటే కొడుకు ఫ్రెండ్ తేడా లేకుండా ఎలా ఉంటారు అనేది తన క్యారెక్టరైజేషన్తో చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. అలాగే అంటే తన ప్రేమ కోసం ఏం చేయొచ్చు, ప్రేమ కోసం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడని చేసిన అంటే ఆ ఎమోషన్స్ అన్నీ కూడా అంటే తన లవరు ఒక్కసారిగా తను ఏం చేస్తుందో తెలియని కన్ఫ్యూజన్లో పెడుతుంటుంది ఆ క్యారెక్టర్, ప్రేమికురాలు క్యారెక్టర్. సో అలాంటి కన్ఫ్యూజన్ కూడా తన ఎక్స్ప్రెషన్స్తో అద్భుతంగా చేశాడు, దానిలో ఎలాంటి సందేహం లేదు. సో ఈ సినిమాతో నాగ చైతన్య పెర్ఫార్మెన్స్తో మరో మెట్టెక్కాడనే చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా రకుల్ ప్రీత్ అమేజింగ్. అంటే అసలు ఇలాంటి క్యారెక్టర్ తన ఇష్టంతో చేశానని చెప్పింది మనకు, కానీ ఈ సినిమా చూశాక ఆ సినిమా మొత్తంలో మనకు చైతు తర్వాత కనబడేది రకుల్ ప్రీత్ ఓన్లీ. అంటే ఒక పల్లెటూరు అమ్మాయిగా ట్రెడిషనల్ లుక్లో అద్భుతంగా కనబడుతుంది మనకు. అసలు ఎక్కడా కూడా అసలు రకుల్ ప్రీత్ ఇంత అందంగా ఉంటుందని మరొకసారి ఈ సినిమా రిలీజ్ చేసిందని చెప్పాలి. ప్రేమ తెలియకుండా తను ఆ కుర్రాన్ని ప్రేమించడం, అలాగే ఆ ప్రేమను వ్యక్తపరిచే సీన్లో కానీ అంటే అతను ఆ బ్రేకప్ అయ్యేటప్పుడు అతను అంటే హీరో ఆ అమ్మాయికి చెప్పే విధానాన్ని కూడా అప్పుడు చూపించిన ఎక్స్ప్రెషన్స్ కానీ, అలాగే తండ్రికి తన ప్రేమ చెప్పినప్పుడు తండ్రి ఒక్కసారిగా సీరియస్ అవుతున్నప్పుడు అసలు ఎందుకు సీరియస్ అవుతున్నాడు ఏంటి అని అంటే అసలు అద్భుతం. ఎక్కడా కూడా తను ఒక నటిగా కాకుండా జీవించేసిందని చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు రకుల్ ప్రీత్. ఇక మిగతా పాత్రలో జగత్ బాబు హీరో తండ్రిగా అద్భుతంగా తన హుందాతనంగా ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న రిలేషన్ ఫ్రెండ్లీగా ఉండడం అనేది చాలా బాగుంది. అలాగే సంపత్ తన కూతురు కోసం ఏమైనా చేసే తండ్రిగా చాలా బాగా చేశాడని చెప్పచ్చు. మిగతా క్యారెక్టర్స్ వెన్నెల కిషోర్ వీళ్ళందరూ కూడా తమ పరిధిలో మేర బాగా చేసిన ఇక్కడ మాత్రం కొంచెం వెన్నెల కిషోర్ కామెడీ వర్కౌట్ కాలేదని చెప్పాలి. తను ఎంతో అంటే ఊరికి పెళ్ళంతో తన్నులు తినే క్యారెక్టర్గా ఆడవాళ్ళను తిడుతూ మళ్ళీ తన్నులు తినే పాత్రగా చేస్తూ కొంచెం నవ్వించాలని ట్రై చేస్తాడు, బట్ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ముఖ్యంగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తను ఆల్రెడీ సోగ్గాడే చిన్నంతో మంచి హిట్ అందించాడు. సో ఈ సినిమా కూడా మనల్ని ఎంటర్టైన్మెంట్ వేలో మనల్ని ఖచ్చితంగా అలరిస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఎంత ఎంటర్టైన్మెంట్తో వెళ్ళినా కానీ
కొన్ని విషయాలు చాలా తప్పుగా అంటే తప్పిదం చేశాడనే చెప్పొచ్చు. ఎందుకంటే కథ మాత్రం ఓల్డ్ కథనే, చాలా సినిమాలు వచ్చాయి. అఫ్కోర్స్ మనం ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసాం. పండగ చేసుకో, రామ్ హీరోగా నటించిన పండగ చేసుకో కూడా ఆల్మోస్ట్ అలాంటి అంటే ఆ టైప్ ఆఫ్ రెండు ఫ్యామిలీలు వాళ్ళ చెల్లెను మోసం చేస్తే తన ఫ్రెండ్ కోసం అది అపార్థం చేసుకొని ఆ ఫ్రెండ్కు ఇబ్బంది అవుతుందని చెప్పేసి సైలెన్స్గా ఉండడం, ఆ తర్వాత నిజం తెలుసుకొని మళ్ళీ కలవడం, వాళ్ళని కలపడానికి కొడుకు రావడం, ఇవన్నీ కూడా మనం చాలా సినిమాల్లో చూసాం. సో ఇది కూడా తను అలాంటి కథనే ఎన్నుకున్నాడు. అది చెప్పడంలో వేరే సినిమాలు ఎంత ఎంటర్టైన్మెంట్గా చూపించారో ఇక్కడ మాత్రం ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందని చెప్పాలి. ఎమోషనల్గా వెళ్ళాడు. అంటే తండ్రి కొడుకుల మధ్య కానీ అంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్ కానీ, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్, దాంట్లో అలాంటి ఎమోషన్స్, భార్య కొడుకు ఇలాంటి ఎమోషన్స్లో వెళ్ళడంతో కొంచెం ఆ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యి ఆ ఎమోషన్స్ కూడా మనకు ఎక్కువగా కనెక్ట్ కాకపోవడంతో కొంచెం తడబడ్డాడనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్కి వస్తే నాగార్జున గారి ప్రొడక్షన్ తెలిసిన విషయమే. తను ఎక్కడ కాంప్రమైజ్ కాడనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని పాత్రలు అవసరం లేకుండా జబర్దస్త్ టీం అంటే ఆ పాత్రకు వాళ్ళు తెలిసిన వాళ్ళైతే బాగుంటుందని జబర్దస్త్ టీం మొత్తం పెట్టాడు. చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా దాగోత్ రమేష్ కానీ, పోసాని కృష్ణమూర్తి కానీ, చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు తీసుకోవడం అనేది ఆ స్క్రీన్ నిండా మనకు నిండుగా ఉంటే బాగుంటుంది. ఆర్టిస్టులు అందరూ తెలిసిన వాళ్ళైతే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని అనుకున్నాడేమో. సో తను ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా తీసడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మ్యూజిక్ డిఎస్పి ఈ సినిమాలో మనకు ఒక 2-3 పాటలు గుర్తుండిపోయే పాటలు ఉన్నా కానీ ఎందుకో అంతకుముందు సినిమాలకు ఇచ్చిన మ్యూజిక్తో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో పెద్దగా ఎక్కలేదని చెప్పాలి. ఎందుకంటే బ్రేకప్ సాంగ్లో అసలు అలాంటి సాంగ్ ఇవ్వడంలో ఎంత ఐటమ్ సాంగ్స్ కానీ బ్రేకప్ సాంగ్స్ ఇవ్వడంలో దిట్ట మన డిఎస్పి. కానీ ఇందులో ఎందుకో పెద్దగా గుర్తుండిపోయే సాంగ్ కూడా లేదు. బ్రేకప్ సాంగ్ అనేది పెద్దగా అసలు ఎక్కడ కూడా ఎక్కది. మిగతా 2-3 సాంగ్స్ తగ్గటాన్ని కానీ భ్రమరాంబకి ఈ సాంగ్స్ పర్లేదు అనిపించాడు. అలాగే రీ రికార్డింగ్ విషయంలో తనకు కొత్త ఏం కాదు. సో తన వేలో సినిమాకి తగ్గట్టు బాగానే ఇచ్చాడు అనేటువంటి సినిమాటోగ్రఫీ, ముఖ్యంగా ఆ పల్లెటూరు వాతావరణం కానీ అక్కడ జరిగే ఆ పెళ్ళిళ్ళ హడావిడి ఇలాంటివన్నీ కూడా తన కెమెరాతో అద్భుతంగా మనకు చూపించాడు. తన పని తాను ఎడిటర్ ఇంకాస్త ఎడిటింగ్లో కొంచెం కట్ చేస్తుంటే కొన్ని అనవసరమైన సీన్స్ ఉన్నాయి. సో వాటిని కొంచెం ట్రిమ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. సో ఇంకా ఓవరాల్గా ఈ సినిమా విషయానికి వస్తే రారండో వేడుక చూద్దాం అనేది నిజంగా ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులకు రీచ్ అవుతుంది అనేది మనకి 3-4 డేస్లో కానీ తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా ఓపెనింగ్స్తో అదరగొట్టింది. పైగా ఈ సినిమా కొంచెం ఇప్పుడిప్పుడే బాహుబలి మానియా తగ్గింది. సో నెక్స్ట్ సినిమాలు కూడా మనకు మళ్ళీ వారం వరకు ఎలాంటి సినిమాలు పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి నెక్స్ట్ సినిమాకి ఫ్యాషన్ డిజైనర్ అందగాడు మాత్రమే ఉన్నాయి. సో ఈ వారం రోజులు ఖచ్చితంగా అంటే మనకు స్టార్ కాస్ట్ పెద్దగా ఉంది. నాగార్జున ప్రొడ్యూసర్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఖాళీ టైంలో సినిమా చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. సో చూద్దాం ఈ 1 వీక్లో అంటే నాగార్జున అనుకున్నంత సక్సెస్ అవుతుందా లేదా అనేది మనకు ముందు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.